హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వివేక హత్య కేసుపై ఏపీ ప్రభుత్వం విచారణ ముమ్మరం చేసింది. అయితే ఈ కేసుపై స్పందించేందుకు వైఎస్ సునీత ఏపీ అసెంబ్లీకి వచ్చారు. హోంమంత్రి అనితతో కీలక అంశాలు చర్చించేందుకు అసెంబ్లీకి చేరుకున్నారు. వివేక హత్య కేసుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేయాల్సిన అఫిడవిట్ పై సునీత ప్రస్తావించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. దస్తగిరి జైల్లో ఉన్నప్పుడు ఎవరెవరు కలిశారనే దానిపై జైలు శాఖ లేఖ రాసినా స్పందించకపోవడంపై హోంమంత్రితో స్పందించనున్నారు. రైట్, వివేక హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వివేక హత్య కేసుపై ఏపీ ప్రభుత్వం విచారణ ముమ్మరం చేసింది. అయితే ఈ కేసుపై చర్చించేందుకు వైఎస్ సునీత ఏపీ అసెంబ్లీకి వచ్చారు. ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి క్రాంతి ఫోన్ ద్వారా అందిస్తారు. క్రాంతి, చెప్పండి, ఏపీ పాలిటిక్స్ ఒక ట్విస్ట్ చూస్తున్నాం మనం. వైఎస్ సునీత ఇప్పుడు అనితాని కలవడాన్ని మనం చూస్తున్నాము. అయితే ఏ అంశాలకి సంబంధించి వాళ్ళిద్దరి మధ్యలో చర్చలు జరిగే అవకాశం కనిపిస్తున్నట్లు ఉంది క్రాంతి? దివంగత నేత వివేకానంద రెడ్డి కుమారై సునీత ఈ రోజు ఏపీ అసెంబ్లీకి రావడం జరిగింది. గతంలో హైదరాబాద్ నుంచి కడపకి ఆమె పెట్టిన కేసుని బదిలీ చేసిన పోలీసులు 2 రోజుల క్రితం కడప ఎస్పీని సునీత కలవడం జరిగింది. కేసు త్వరితగతిన ఇన్వెస్టిగేట్ చేయాలని, దాంతో పాటు ఏదైతే గత ప్రభుత్వ హయాంలో కేసు నిర్లక్ష్యానికి గురైందని సాక్ష్యాలని తారుమారు చేసే విధంగా కూడా గత ప్రభుత్వ హయాంలో పెద్దలు, పై స్థాయిలో ఉన్న పెద్దలందరూ కూడా ప్రయత్నించారు. కాబట్టి తన తండ్రి ఈ మరణానికి సంబంధించి ఈ కేసుని త్వరితగతిన పూర్తి చేయాలంటూ కూడా కోరే పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ రోజు అసెంబ్లీకి రావడం జరిగింది. అసెంబ్లీలో చంద్రబాబుతో పాటు హోంమంత్రిని కూడా సునీత కలవడం జరిగింది. అయితే హోంమంత్రి కలిసిన నేపథ్యంలోనే తాజాగా కేసుకు సంబంధించి త్వరితగతిన పూర్తి చేయాలి, అదేవిధంగా కేసుకి ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో, తన తండ్రి మరణంలో హత్యకు సంబంధించి ఎవరైతే ప్రమేయం ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ కేసుని త్వరితగతిన నిష్పక్షపాతంగా పూర్తి చేయాలంటూ కూడా కోరడం జరిగింది. గతంలో ఉన్న అధికారులు కేసు సమీక్షించిన తీరు కావచ్చు, అదేవిధంగా ఇన్వెస్టిగేట్ చేసిన తీరు కావచ్చు, దానికి సంబంధించి అన్నిటిపైన కూడా అనుమానాలు వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా గతంలో వచ్చిన ఆరోపణలు, ప్రస్తుతం కేసుకు సంబంధించి జరుగుతున్న దర్యాప్తు అన్నిటికి సంబంధించి కూడా వారిద్దరి మధ్య కొంత చర్చ జరిగినట్టుగా కూడా సమాచారం అందుతుంది. ఈనప్పటికీ కూడా అసెంబ్లీ సమావేశాలు, గతంలో కూడా అసెంబ్లీ సమావేశాల సమయంలో సునీత హోంమంత్రిని కలవడం జరిగింది. తాజాగా ఇప్పుడు ఈ అసెంబ్లీ సమావేశాల సమయంలో కూడా వివేక కుమారై సునీత ప్రస్తుతం హోంమంత్రిని కలవడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి తన తండ్రి మరణానికి సంబంధించి కూడా ఖచ్చితంగా దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష పడేలాగా ప్రభుత్వ పరంగా దర్యాప్తు కొనసాగించి చర్యలు తీసుకోవాలంటూ కూడా కోరినట్టు కొంతమేర సమాచారం అయితే అందుతుంది.